హలో, ఎక్స్క్యూజ్ మీ. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ ఆ టైప్ కాదు, ఫ్యామిలీ టైప్. మా ఆవిడ బాబు. మా ఆవిడ కనిపించకుండా యాడికో పోయి ఉండదు. నేను దీని మీద బెంగెట్టుకుని ఎత్తుక్కుంటా తిరుగుతుండాను. తమరు ఎక్కడైనా చూసుండుంటే ఓ తూరు చూసి చెప్పండి బాబా. చూడలేదండి, మాకెక్కడా కనిపించలా. సరిగ్గా చూడండి బాబు. తెలీదండి మాకు. ఆరిపోయినట్టుందిరా. దెబ్బకి వాడి బతుకు రోడ్డు పాలు అయిపోయింది. ఇదిగో అమ్మే అమ్మే, కొంచెం ఇట్రా. కాస్త వచ్చి గోకు పెట్టమ్మే, నీ కాలు మొక్కుతా. అబ్బా అమ్మా, ఎంత ఇష్టంగా మానిక్యూర్ చేయించుకున్న నేల్స్ ఇవి నీ దొరత కోకటంతోనే అరిగిపోయేలాగా ఉన్నాయి. ఏందమ్మే నువ్వు హీరో ఎలను కొట్టుకుని కమెడియన్ని చంపేసినట్టు నువ్వే కదా నటించు నటించట్టు ఈ దురదలు అంటించినావు. అయినా గోకమన్నందుకు నీకే అట్ట ఉంటే, గిటార్ లాగా గోక్కుంటూ ఒళ్ళంతా గిటార్ వాయిస్తా ఉంటే నాకెట్ట ఉంటది? అబ్బబ్బ, గోకమ్మే, ఇక్కడ గోకు 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 గోకు. అమ్మా, గోకు తల్లి ఇంకాపు. నీ సోది మంత్రాలు చదవటం ఆపింకా. లైఫ్ లో ఏదో సాధించి ఎవరెస్ట్ అంత పీక్స్ కి వెళ్లాలని కలలు కంటే ఎంత వరస్ట్ గా గోక్కుంటూ ఇక్కడే ఆగిపోతానో అనుకోలేదు. అమ్మే, గాకు గోకమ్మే. ఆనంద భైరవి ఇస్తానన్న ట్విస్ట్ ఏంటో అర్థం కాక బుర్ర బద్దలైపోతుంటే నాకు ఈ గోకుడు కోలొకటి. ఏంటనన్యా, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే అదేది అవ్వలేదేంటా అని ఆలోచిస్తున్నావా? అవునత్తయ్య గారు, ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. హనీమూన్ కైతే ప్లాన్ చేశారు, కానీ దర్శన్ని ఒక్క మాట కూడా అడగకుండా ఎలా ప్లాన్ ని వర్కౌట్ చేద్దామనుకుంటున్నారు? పాపం అనన్య. దర్శన్ని నేను హనీమూన్ గురించి అడిగేస్తాను, దర్శన్ నా మీద అరిచేస్తాడు, అందరి ముందు నేను అవమానపడిపోతాను అని చాలా పెద్ద కలే కనుంటావు కదూ పిల్ల కాకి. ఆవగింజంత బ్రెయిన్తో ఈ ఆనంద భైరవి గురించి స్కెచ్లు వేస్తే ఏం ఫలితం దొరుకుతుంది నీకు? చూడు, నువ్వు దర్శన్తో రాత్రి మాట్లాడింది మొత్తం నాకు తెలుసు.
హనీమూన్ మ్యాటర్ని ఎలా ఎప్పుడు ఎక్కడ మాట్లాడితే ఏమవుతుందో నాకు తెలుసనన్యా. నువ్వు ఇలాగే టెన్షన్ పడు, కానీ నేను టెన్షన్ పడను. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా నేను కింద పడను. ఓకే?